ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియబోస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, శత్రువులు తన కాళ్ళల్లో చేతుల్లో మేకులు దిగకూడుతున్నా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ప్రాణం తీసే సందర్భంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా యేసయ్య పలికిన ఆ మాట ప్రకారం శత్రుని క్షమించే మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే నేనే సత్యము మార్గము జీవమైనాడు, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేర్చబడరు, నన్ను అనుసరించి నడుచుకున్నాను ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. అందుకని యేసయ్య ఏ విధంగా అయితే శత్రువులు క్షమించాడు అటువంటి మనస్తత్వాన్ని ప్రతి క్రైస్తవ బిడ్డలు కూడా కలిగి ఉండాలి. ఇంకా చూసుకుంటే అలాగ ఎవరైతే ఉంటారో వారు పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుకుంటారు. మనం చూసుకుంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను గారిని రాళ్లతో కొట్ట చంపాలని శత్రువు చూసినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు గారికి వీరిని కూడా క్షమించండి అని స్టెఫను గారు ప్రార్థన చేసినప్పుడు పరలోకపు ఆకాశంలో దర్శనాన్ని చూశారు. పరలోకపు దర్శనాన్ని చూశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద కుడిపార్శ్వన నుంచుని ఉండి స్టెఫను గారిని పరలోక రాజ్యానికి ఆహ్వానించుకుంటాం ఆయన దర్శనం చూశారు. స్టెఫను గారు అలాంటి దర్శనము ఆయన కలిగి ఉన్నారంటే శత్రువుని సహితము ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుకున్నారు. మనం కూడా మన శత్రువుని ప్రేమిద్దాం, శత్రువుని క్షమిద్దాం, ప్రేమిద్దాం. యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ మాటను అనుసరించి నడుచుకుందాం. మనం కూడా స్టెఫను గారిలాగా పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుకుందాం. అటువంటి కృపా దీవెనల దేవదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక.